పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. యెమెన్లో తాజా ఘర్షణలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకే తాటిపై ఉన్న ఈ రెండు శక్తివంతమైన దేశాలు ప్రస్తుతం యెమెన్లో చెరో వర్గానికి మద్దతుగా నిలిచాయి. దీంతో కొన్నాళ్లుగా ఘర్షణలకు దూరంగా ఉన్న ఆ దేశం మళ్లీ అంతర్యుద్ధం ముంగిట నిలిచింది. మధ్యప్రాచ్య దేశం యెమెన్లో 2014లో అంతర్యుద్ధం మొదలైంది. కీలకమైన సనా నగరాన్ని ఆక్రమించిన హౌతీ తిరుగుబాటుదారులు దేశంలోని ఉత్తర భాగాలను తమ నియంత్రణలోనికి తెచ్చుకున్నారు. దక్షిణ, తూర్పు యెమెన్లను అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం ఐఆర్జీ పాలిస్తోంది. ఆ పాలక మండలిలో సదరన్ ట్రాన్స్లేషన్ కౌన్సిల్ ఎస్టీసీ కీలక భాగస్వామి. ఇప్పుడు ఆ భాగస్వామి స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు కదలడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిసెంబర్ 2వ వారంలోనే హద్రమౌత్, అల్ మరాహ్ సహా పలు ప్రాంతాలను ఎస్టీసీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంధన వనరులు అధికంగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించడంతో ఒక్కసారిగా యెమెన్లో అలజడి రేగింది. యెమెన్లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తోంది. దక్షిణ యెమెన్ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యుఏఈ అండగా నిలబడింది. యెమెన్ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ భావన. ఎస్టీసీ దాడులతో హౌతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనమవుతుందని వాదిస్తోంది. పైగా తమ దేశ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎస్టీసీ ఆక్రమించడం సౌదీ అంతర్గత భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే తూర్పు భూభాగాల నుంచి వైదొలగాలని గత నెల 25న ఎస్టీసీకి హెచ్చరిక జారీ చేసింది. దీన్ని ఆ సంస్థ పట్టించుకోకపోవడంతో ఉద్రిక్తతలు దాచుకున్నాయి. ఇది కాస్త సౌదీ వర్సెస్ యుఏఈగా మారింది. ఎస్టీసీకి యుఏఈ ఆర్థిక, సైనిక సాయం చేస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. గత నెల 28న ముకల్లా పోర్టుపై భారీ స్థాయిలో ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. మళ్లీ శుక్రవారం హద్రమౌత్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. యెమెన్ నుంచి వెంటనే తన బలగాలను విత్డ్రా చేసుకోవాలని యుఏఈకి అల్టిమేటం ఇస్తోంది సౌదీ. మొత్తం మీద యెమెన్లో మళ్లీ అంతర్యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే ఈ కారణంగా పశ్చిమాసియాలోని రెండు శక్తివంతమైన మిత్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది.